గత 8 రోజుల నుంచి లక్షిందేపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి 6 గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మె చేస్తా ఉన్నారు. ఈ సమ్మె మొత్తం కూడా ప్రధాన ఉద్దేశంగా చూసుకుంటే గతంలో ఇచ్చినటువంటి జీతం ఏదైతే ఉందో 12,500 నుంచి కేటగిరీ వారీగా 17,000 వరకు కార్మికులకు వస్తా ఉన్నాయి. ఏకధాటిగా ఆ జీతాలన్నీ కూడా రద్దు చేసేసి 51వ జీవో ప్రకారం మేము 9,500 మీకు ఇస్తామని చెప్పేసేటువంటి ఇక్కడ అధికారుల అత్యుత్సాహంతో 9,500 రూపాయలకే దిగిపోయినటువంటి పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటువంటి దుస్థితికి నెట్టివేయబడుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా కష్టపడి మొత్తం ఊరంతా కూడా శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాలకి అండగా నిలబడుతూ పనిచేస్తున్నటువంటి శ్రమటోడ్చి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ అధికారులు మొత్తం కూడా మూకమ్మడిగా ఒకటయ్యి గ్రామ పంచాయతీ కార్మికుల పొట్టలు కొట్టేటువంటి స్థితికి నెట్టివేయబడతా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు, ఏ పాపం చేశారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు కార్మిక చట్టాలు గాని లేదంటే ఇతరత్ర ఉత్తర్వులు గాని ఉన్నటువంటి జీతాల కంటే అదనంగా ఇవ్వాలని చెప్పేసి కోరడం తప్ప ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ చరిత్రలో కూడా ఉన్నటువంటి జీతాల కంటే తక్కువ జీతాలు తీసుకోవాలని చెప్పేసి జీవోలు జారీ చేయడం, చెక్కులు పంపిణీ చేయడం అన్నటువంటి ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ఇక్కడ ఎంపీఓ గారు గాని ఎల్పీఓ గారు గాని సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రయత్నం చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు, జిల్లా అధికారులకు ఇచ్చారు, కలెక్టర్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంతవరకు 8 రోజులైనా సరే ఇప్పటికి కూడా ఒక్క ఇసుమంత అడుగు కూడా కదలకున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. కాబట్టి సోమవారం నాడు ఇప్పటికే 10 రోజులు గడిచిపోతా ఉంది, రేపటికి 10 రోజులు మించిపోతుంది. 10 రోజులు గడిచినప్పటికీ ఏ అధికారి కూడా కనీసం స్పందించకుండా ఉన్నటువంటి స్థితిలో రానున్న కాలంలో రేపు జరిగేటువంటి సోమవారం నాడు జరిగేటువంటి గ్రీవెన్స్ లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అఖిల పక్ష పార్టీలు అన్ని కూడా ఒక్క తాటి మీద నిలబడి ధర్నాకు పూనుకోబోతా ఉన్నాం. ఇదేదైతే రిలే దీక్షలు అవుతున్నటువంటి సమ్మె రూపంగా తీసుకున్నటువంటి దీక్షలు ఏవైతున్నాయో ఖచ్చితంగా ఈ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికే ఒక ఆదర్శంగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి అధికారులకు, ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే అధికారులు దిగి వచ్చి గతంలో ఇచ్చినటువంటి జీతం ఏదైతుందో అది అమలు చేసే వరకు ఇక్కడ నుంచి లేసేది లేదని చెప్పేసి, ఈ సమ్మెను విరమించలేదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. చివరిగా ఒక మాట, ఏదైతే నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి కార్మిక వర్గం ఏదైతుందో ఇది ఆమరణ దీక్ష చేసేంత వరకు పోకూడదని చెప్పేసి కూడా అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే కార్మికుల న్యాయంగా రావాల్సినటువంటి జీతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి ఆనుకున్నటువంటి మేజర్ గ్రామ పంచాయతీ అయిన లక్ష్మీదేవిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ, మరి దాంట్లో భాగంగా ఉన్నటువంటి 6 గ్రామ పంచాయతీల పారిశుద్ధ కార్మికులు అందరూ గత 8 రోజుల నుంచి ఇక్కడ వారి యొక్క జీతాలు తగ్గించారని, వారు జరుగుతున్నటువంటి అన్యాయంపై ఇక్కడ మరి గత 8 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే ఈ జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, మండల యంత్రాంగం కావచ్చు, అధికారం దీని ఇంతవరకు కూడా మరి వారి వైఖరి ఏందనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలోనూ ఈ జిల్లాలో ఎక్కడైనటువంటి పంచాయతీ అధికారుల వ్యవహార శైలి, స్థానిక ఎంపీఓ కావచ్చు, డిపిఓ గారు మరి కొత్త మీరు పాత జీవోలను తీసుకొచ్చి మీరు ఏదైతే 12,000 రూపాయలు 500 రూపాయలు గతంలో ఇచ్చినటువంటి జీతాల్ని ఈ రోజు 3,000 రూపాయలు తగ్గించి మరి ఆ 3,000 రూపాయలు మీ జమలో వేసుకుంటున్నారా, మీరు మీ ఖాతాలో పెట్టుకుంటారా? ఈ పారిశుద్ధ కార్మికులు ఈ రోజు ఈ ప్రాంతంలో ఈ పంచాయతీలో కీలకంగా వ్యవహరిస్తూ ముందుకు పోతున్నటువంటి వారిపై ఈ జీతాల కోతను వెంటనే మీ వైఖరి మార్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిపిఓ గారికి, ఎంపీఓకి గట్టిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ అంశాన్ని కూడా ఈ 51 జీవోను కూడా రద్దు చేయాల్సిందే. దీని కొత్త జీవో వచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు
సీతక్క గారి దృష్టికి కూడా మేము 2-3 రోజులు తీసుకుపోతాం. దీనిపై వెంటనే పాపం 8 రోజుల నుంచి ఇక్కడ ఈ పంచాయతీలో పారిశుద్ధ్యంపై ఏం సమీక్ష చేశారు కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా ఒకసారి దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. 8 రోజుల నుంచి ఇక్కడ ఈ కార్మికుల కడుపు కోత కోసం వీళ్ళు ధర్నా చేస్తుంటే వారికి సంబంధించి గ్రామాల్లో మరి అనేక ఇబ్బందులు ఉంటున్నాయి. ప్రజల ఆగ్రహంతో మరి వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి జిల్లా కలెక్టర్ గారు దీనిపై వెంటనే సమీక్ష చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ వీళ్ళు జీతాలు పెంచే విధంగా ఏదైతే ఈ 51 జీవోని రాష్ట్ర ప్రభుత్వం గతం ఇచ్చిన జీవోని రద్దు చేసి నూతనంగా ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పంచాయతీ కార్మికులకు 12,500 పైన వారు ఏదైతే పని చేస్తున్నారో వారి గౌరవ వేతనంగా ప్రత్యేక జీవో తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.